హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీ అందరికీ చాలా యూస్ఫుల్ అయిన టిప్ అనమాట. ఇంట్లో నిమ్మకాయలను అయితే యూస్ చేస్తాం కదా, రసం పిండిన తర్వాత ఇలా లెమన్స్ పడేస్తూ ఉంటాం కదా, మరి పడేయకుండా ఇలా కొద్దిగా డ్రై అయిన నిమ్మకాయ చెక్క అయినా సరే అండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ చెక్కను ఇలా ఉల్టా తీసుకొని మనం వేలుతో ఒత్తుకుంటూ రౌండ్ షేప్లో చేసుకోవాలి. తర్వాత మనం ఇంట్లో దీపం పెట్టుకోవడానికి అయితే కాటన్ ఉపయోగిస్తాం కదా, దూది. ఆ దూదిని ఇలా మనం ఒత్తిలాగా చేసేసి ఈ నిమ్మకాయ చెక్కలో పెట్టేసేయాలి. వీడియోలో మీరైతే చూస్తున్నారు కదా. ఈ నిమ్మకాయ చెక్కలో ఆముదము నూనెను ఉపయోగించాలి. ఆముదపు నూనెను ఉపయోగించినట్లయితే దోమలన్నీ కూడా ఇంట్లో ఒక్కటి కూడా లేకుండా అన్నీ పారిపోతాయండి. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే కూడా పోతుందన్నమాట. అలాగే ఇందులో మనం కొద్దిగా జవాదును కూడా యాడ్ చేసుకోవాలి. దీనివల్ల ఇల్లంతా మంచి స్మెల్ రావడంతో ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఏర్పడతాయి. ఇలా మీరు వాడిన నిమ్మ చెక్కతో ఇలా దీపాన్ని వెలిగించి ప్రతి రూమ్ లో కూడా పెట్టినట్లయితే ఇల్లంతా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అలాగే దోమలు ముఖ్యంగా పారిపోతాయి. మరి నిమ్మ చెక్క కంప్లీట్ గా మాడేంత వరకు కూడా ఈ దీపం వెలిగేలా చూసుకోండి. అలా మాడిన తర్వాతనే మంచి స్మెల్ అయితే వస్తుంది. సో దాంతో మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. వీడియో నచ్చితే కామెంట్స్ పెట్టండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ ను షేర్ చేయండి.